షీఈ్ 100% ఇప్పటికీ అదే స్టాండ్ మీద ఉంది. నేను చూసిందే, నేను మాట్లాడిన, ఐఎమ్ నాట్ రాంగ్ అని. మరి అందరూ తనని తప్పు చేసినట్టు నుంచోబెట్టి జడ్జ్ చేయటం, పాపం నాకు తనకు అన్యాయం జరిగినట్టే అనిపించింది. బికాస్ క్యారెక్టర్ అసాసినేట్ చేస్తూ దట్ ఈస్ బ్యాడ్ అంటున్నారు. క్యారెక్టర్ అసాసినేషన్ బ్యాడ్ ఎప్పుడంటే లేనిది కల్పించి ఊహించుకొని ఆడియన్స్కి తప్పుగా పోర్ట్రే చేస్తే అప్పుడు అది బ్యాడ్. తను ఉన్నది ఉన్నట్టే చెప్పింది. అసాసినేట్ చేయడానికి ఈజీగా నీ క్యారెక్టర్ ఉంటే అది నీ క్యారెక్టర్లో ఫ్లానా లేదా దాని గురించి మాట్లాడిన వాళ్ళు ఫ్లానా? తనది ఎందుకు తప్పు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. అండ్ నోవేర్ ఇన్ దిస్ వీడియో నేను రితు గురించి మాట్లాడలేదు. రితు మంచిదా చెడ్డదా అని నేను చెప్పట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఆ మాటకు వస్తే రితు ఎప్పుడు పాజిటివ్ వైబ్స్ కోసమే ట్రై చేస్తూ ఉంటుంది. అందరితో నవ్వుతా ప్రేమగా మంచిగా ఉండటానికే తను ట్రై అలాగే ఉంటుంది, మంచిగానే ఉంటుంది. సో ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ షీఈ్ అ బ్యాడ్ పర్సన్. బట్ ఒక ఏరియాకి వచ్చేసరికి ఒక టాపిక్లో తనకు ఒక బ్లాక్ మార్క్ ఉందనుకుందాం. జస్ట్ లైక్ ఎనీ ఆఫ్ అస్, మనందరికీ ఏదో ఒక విషయంలో మన వీక్నెసెస్ మనకున్నాయి. సంజన ప్రాబ్లమ్స్ సంజనకు ఉన్నాయి, రితు ప్రాబ్లమ్స్ రితుకు ఉన్నాయి, ఎవరి ప్రాబ్లమ్స్ వాడికి ఉన్నాయి. సంహౌ ఎందుకో మిగతా వాళ్ళందరూ ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. సంజన మాట్లాడింది, అది వాట్ ఎవర్ రీజన్, తనకి ఎందుకు మాట్లాడాలనిపించిందో నాకు తెలియదు. బట్ మాట్లాడింది అబద్ధం కాదు, కరెక్ట్గా జరిగిన దాని గురించే తను మాట్లాడింది. మరి తను ఎందుకు నుంచోబెట్టి దోషిలాగా నువ్వు తప్పు చేసావు అందరూ ఎందుకు అంటున్నారు నాకు అర్థం కావట్లేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్స్ యువర్ స్టాన్స్?